హలో అండి. ఈరోజు మీకు బొబ్బట్లు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. స్వీట్ షాప్లో కంటే ఇంట్లో మనం చేసుకునే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకోసం నేను ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని ఒక అరగంట నానబెట్టుకున్నానండి. దీనిని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి 3 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. మూడు విజిల్లు వచ్చిన తర్వాత పప్పు ఇలా ఉడికి ఉంటుందండి. ఆ పప్పులో బెల్లం, టేస్ట్ కోసం కొంచెం పంచదార, యాలకుల పౌడర్ వేసి ఉడికించుకోవాలి. బూరెల కోసం ఎలా ఉడికించుతామో అలాగా ఉండ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇంత దగ్గరగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ పప్పుని చల్లారే వరకు పక్కన పెట్టి ఒక అర కేజీ మైదాపిండి తీసుకోవాలి. ఆ పిండిలోనే సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి బాగా ఎక్కువ పడుతుందండి. ఇదంతా కలిపి చేత్తో ఇలాగ నలిపేసరికి ముద్ద అవ్వాలండి. అంతవరకు నెయ్యి పోస్తూనే ఉండాలి. తర్వాత వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి మనం ఉడకపెట్టుకున్న శనగపప్పుని ఉండల్లాగా చేసుకోవాలి. ఉండలు పూర్తయిన తర్వాత ఆ చపాతీ పిండిని తీసుకొని చేతితోనే ఒత్తుకొని అందులో ఆ పప్పు ఉండ పెట్టుకోవాలి. ఆ పప్పు ఉండ పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక కవర్ తీసుకొని, నేనైతే మైదాపిండి కవరే తీసుకున్నానండి. దానికి నెయ్యి రాసి దాని మీద అది చపాతీలా ఒత్తుకోవాలి ఆ పిండిని. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 2 వైపులా నెయ్యి రాసి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి. వేడివేడిగా చాలా బాగుంటాయి. ఇది అయితే నేను అయ్యప్ప స్వాముల ప్రసాదం కోసం చేశాను.